తుళ్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వేరే ప్రాంతాల్లో భూములు ఇస్తే ఆ ప్రాంతాల్లోనే వారందరికి కూడా భూమి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. దేవాలయాలు అదే మరి ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని దగ్గరలో ట్రస్ట్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు కూడా అన్యాయం జరగడానికి వీలు లేదు. దేవుడు కాబట్టి వాళ్ళని అడగని ఆ భూములు లాక్కుంటే అక్కడ దీపారాధన చేసేదానికి కూడా డబ్బులుండవు. అందుకని మామూలు రైతులకు ఏ విధంగా అయితే ల్యాండ్ పూలింగ్లు ఇస్తున్నామో ఆ దేవాలయాలకు కూడా అదే రీతిలో డబ్బులు ఇస్తాం. ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళు అమ్ముకునే హక్కులు పూర్తిగా వాళ్ళకే ఇస్తాం. అదే మరి ఇంకో పక్కన కొంతమంది రైతులు 5-6 మంది కలిసి మేమందరం ఒకటేగా తీసుకుంటాం, ల్యాండ్ పూలింగ్ లో మాకు ఒకటేది ఇక్కడ ఇమ్మంటే వాణిజ్యానికి కానీ లేకుంటే ఇండ్లకు కానీ వాళ్ళకందరికీ ఒకే చోట ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. అది కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు ఇండ్లు వదిలేసి వెళ్ళిపోవాలి, గ్రామాలు వదిలేసి వెళ్ళిపోవాలని. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరుండే గ్రామంలో గ్రామ కంఠంలో మీరున్నారు. దానికి పూర్తిగా పట్టాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అవి కూడా పట్టాలు ఇస్తాం. అదే మరిగా ఇంకో పక్కన మీరు చూస్తే ఇండ్లు నేను వారికి అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం. రోడ్లు వెడల్పులో ఇండ్లు పోతే వారికి కూడా ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క 2014 డిసెంబర్ 8వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసుకున్న ఎన్యూమరేషన్ చేశాం. మీరు ఒరిజినల్ రాజధాని నివాసులు. రేపు ఎవరు వచ్చినా వలస పక్షులే వస్తారు ఇక్కడికి, బాధ లేదు. కానీ ఎవరైనా రావాలి. నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను కాబట్టి ప్రపంచం మొత్తం వచ్చారు, భారతదేశం అంతా వచ్చారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. రేపు కూడా పెద్ద ఎత్తున వస్తారు. కానీ ఇక్కడుండే మీకు మాత్రం ప్రాధాన్యత ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల చదువు కోసం ఉచితంగా చేయించే బాధ్యత, ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా వృద్ధుల కోసం వృద్ధాశ్రమం పెడతాం, ఎన్టీఆర్ క్యాంటీన్లు పెడతాం, 365 రోజులు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తాం. ఇక్కడ కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకు, అదే మరి అవసరం ఉన్న వారందరికీ నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలు పెడతాం. మీరు ఏం చేయగలుగుతారో అవన్నీ ఆలోచిస్తాం. పేదవాళ్ళు ఉన్నారు, 25,000, 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను. వాళ్ళకు ఉపాధి కల్పిస్తాను. మా రైతులు ఉన్నారు, ఒక్కొక్క రైతు 40 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు కూడా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. నేను అందుకే వాళ్ళకు ఒక మాట చెప్పాను, మీ అందరికీ డబ్బులు సంపాదించే మార్గం కూడా చూపిస్తాను. ఏ వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయో అది కూడా నేర్పిస్తానని రైతులకు హామీ ఇచ్చాను. తప్పకుండా రైతులకు, రైతు కూలీలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి ఉపాధి కల్పించే బాధ్యత, 25 లక్షల రూపాయలు ఉచితంగా వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ట్రాక్టర్లు ఉన్నాయి, వ్యవసాయం ఉండదు. ఏం చేయాలంటే రాజధానికి బోలెడన్ని పనులుంటాయి. ఆ పనులన్నిటికీ బాడుక్కు పెట్టుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పాను. ఇది కాకుండా టేకు చెట్టు ఉన్నాయంటే మీరే కొట్టుకోండి, దానికి పర్మిషన్ ఇస్తాం, మీరు అమ్ముకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఒకప్పుడు మీ అందరి అభిమాన నాయకుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అన్నాడు, ఒక బిల్డింగ్ ఆయన పేరు పెట్టమంటే తప్పకుండా పెడతామని నేను హామీ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, మీరు ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇక్కడ రాజధాని వచ్చేది ఇష్టం లేదు, బెదిరించి చిన్న చిన్న గొడవలు చేసి ఇక్కడి నుంచి రాజధాని రాదు, ఇక్కడేదో రైతుల్లో బాధ ఉందని చెప్పి మీ భూములకు విలువ పోగొట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దండి. ఎవరైనా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వచ్చినా, చిన్న చిన్న గొడవలు చేయాలన్నా వాళ్ళకి క్లియర్గా చెప్పండి, మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం. ఇంకొక మాట కూడా చెప్పండి, నా మీద నమ్మకం పెట్టుకోండి, నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో
నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు అన్యాయం జరగనేను. ఇది నా హామీ అని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా. నేనేం చేయాలనో నేను చేసి చూపిస్తా. మీరు కూడా చేయాల్సింది మన రాజధాని నిర్మాణం ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా మనకు భూమి విలువలు పెరుగుతాయి. మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వస్తుంది.